రోడ్లు ఆడండి పిడుగురాలు హైదరాబాద్ రూట్ ఏం బాగుందండి పిడుగురాల దాకా అసలు అది ఎవరు వచ్చినా కానీ అది పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ. అటు బాగుండే రోడ్లు మనకెళ్ళి బాగాలి ఇక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సరే జనం ఏది నిర్ణయించుకుంటే అది ఇక మార్పు కోరుకుంటున్నారా? ఉమ్. మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నాం జనం ఈయన వస్తే ఏమైనా మార్పు వచ్చిద్దాం రోడ్లు వేస్తారు చంద్రబాబు నన్ను చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవి వస్తాయి అది ఈయన ఏ కాడికి అమ్మఒడి ఇవే చెబుతుండే కానీ పిల్లలకు ఉద్యోగాలు ఇవే ఉంటుందా చదువుకున్న వాళ్ళు అమెరికా పోతున్నారు ఇక్కడి నుంచి మన రాష్ట్రంలో ఏముండే ఉద్యోగాలు చేయటానికి ఇక వాలంటీర్లు ఉద్యోగాలు అవి చెబుతుండు 5,000 ఏమి మూరకబురు ఇవాళ నూనె ప్యాకెట్ 150 బీఫ్టీకి 1,600 25 కేజీలు అవి పేదవాడు బతకలేకపోతుంది రేట్లు దెబ్బ డెవలప్ అయితే ఇవన్నీ చెప్పుకోవడం రోడ్లు కానీ ఏదన్నా కానీ అధ్వానంగానే ఉందండి. 2019 ఓటు వేసినందుకు మేము ఎంత ఇది పడుతున్నామో 2024లో చూపిస్తాం. అది అంటే ఇప్పుడు కూటమిగా రావడం జరుగుతుంది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ, మరి దానికి అంగీకరిస్తున్నాం? మేమైతే అంగీకరిస్తున్నాం కూటమికి. మాకు జనసేన టీడీపీ పూర్తిగా మద్దతు ఇస్తున్నాం మేమైతే. లాస్ట్ టైం ఇట్లానే చెప్పి కొంచెం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటమిని అనేది చూపించడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు? ఆయన నుంచున్న పిఠాపురంలో అఖండమైన మెజార్టీతో గెలుస్తాడు ఆయన. అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పే ప్రతి వాడికి అతను ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు పూర్తిగా మన రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలి, అభివృద్ధిలోకి నడవాలంటే ఇక్కడ ప్రజలు ఏమని కోరుకుంటున్నారు? ఏ ప్రభుత్వం రావాలి? మన టీడీపీ ఆయన వస్తే కానీ మనకి అమరావతి రాజధాని అయింది. ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా రోడ్లు కానీ ఇసుక కానీ మా ఇసుక కార్యక్రమాలు ఎవరైనా కార్మికులు అనేవాళ్ళు ఎవరైనా చాలా ఇబ్బంది పడ్డాం వైసీపీ. ఇప్పుడు అనేది మేము కూడా ఆటో వాళ్ళ ఒకటి వాహన మిత్ర చేస్తున్నారనే కానీ మాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన ఆటో వాళ్ళకి కేసులు రాశారనే కానీ మాకు ఏదైనా కానీ ఉంది అంటే ఆయన ఇది కాగితాలు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి కానీ కేసులు అన్నీ ఉన్న వాళ్ళకి ఏమీ లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా మన భాష్యం ప్రవీణ్ గారు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.